ప్రజలకు సేవ చేయటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ తెలిపారు. ఏలూరు నగరంలోని సెయింట్ ఆన్స్ కళాశాల సమీపంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం సర్కిల్ వద్ద వైసీపీ జిల్లా ఆర్టీఐ వింగ్ అధ్యక్షులు వెంపటి స్టాన్లీ బాబు ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం మజ్జిగ చలివేంద్ర కేంద్రాన్ని మామిళ్లపల్లి జయప్రకాష్ ప్రారంభించారు. బాటసారులకు మజ్జిగ అందజేసి దాహార్తిని తీర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేసి వారి దాహార్తిని తీరుస్తున్నామన్నారు. 50 డివిజన్లో ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందించాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మదిరి నిర్మల, నాయకులు జక్కుల బెనర్జీ, నూకపయ్య సుధీర్ బాబు, మునుల్ జాన్ గురునాథ్, నెర్సు చిరంజీవి, గుడిదేశి శ్రీనివాస్, కిలాడి దుర్గారావు, పల్లి శ్రీనివాసరావు, మధ్యాహ్నపు ప్రభాకర్ నాయుడు, కిలారపు బుజ్జి, ఎస్కే సత్తార్, బాల త్రిపుర సుందరి, కొప్పాల ఆంజనేయులు, సిహెచ్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఏపీ గారు నాయకత్వం ఏపీ జగన్ జై జగన్ బాబు పెట్టు చలివేంద్ర ఈరోజు ఏలూరు 24వ డివిజన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర హ్యాన్స్ కాలేజీ సమీపంలో 24వ డివిజన్ ఇన్ఛార్జ్ నిర్మల్ గారు, స్టాలిన్ బాబు గారు, బెనర్జీ గారి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఒకరోజు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. మదర్ తెరెసా స్ఫూర్తితో నిర్మల్ గారు, స్టాలిన్ బాబు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజా కూడలి జనం ఎక్కడైతే ఎక్కువ మంది కూడల్లో వెళ్తూ ఉంటారో, ఎండవేడిమికి తట్టుకోలేక దాహార్తికి ప్రజలు మంచినీళ్ళు, చల్లటి మంచినీళ్ళు కానీ దాహం తీర్చేవి కానీ ఎక్కడ ఉంటాయని వారు చూసుకునే క్రమంలో ప్రజల దగ్గరికే ఈ చలివేంద్రం మజ్జిగ చలివేంద్రం తీసుకెళ్ళి వారందరికీ మజ్జిగ ఒకరోజు వితరణ చేయటం చాలా గొప్ప స్ఫూర్తిదాయకం. ఏలూరులో సుమారు 50 డివిజన్లో కూడా రోజు ఒక చోట మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమం దిగ్విజయంగా అందరి సహకారంతో అందరికీ సేవ చేయటం ఏలూరు యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్న ఈ కార్యక్రమం ఒక గర్వకారణంగా, ఈ స్ఫూర్తితో ప్రతి ఒక్కళ్ళు ప్రజలకు సేవ చేయాలి, సేవ చేసేయం అనేది ప్రజలకు అందుబాటులో ఉండాలి సేవ అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఎల్లుండ ఇంకొక డివిజన్లో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రజలకు సేవ చేయటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. నాయకుని విషయం మన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళంతా కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఏకంగా ఉండి ఈ 24వ డివిజన్లో ఈ ఎండలు పెరుగుతున్న తరుణంలో అందరికీ ఉపశమనం కలగాలి, లేని వారికి ఉన్నవారికి అనే తేడా లేకుండా
ప్రజలందరూ కూడా ఉపశమనం పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క మంచి మధ్య వితరణ కార్యక్రమం చేశారు. మరి నిజంగా భగవంతుడు వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసే శక్తిని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులందరికీ ప్రసాదించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామి ఏ శరణం అయ్య. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించినటువంటి మరి వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలు ఎండలో తాపానికి తట్టుకోలేక మరి దాహం తీర్చడానికి నిజంగా చేసినటువంటి కృషి అభినందనీయము. కనుక చేసిన వారిని, స్టాలిన్ బాబు గారిని, బెనర్జీ గారిని, మరి ఈ కార్యక్రమంలో ఎవరెవరైతే పాలు పంచుకున్నారో వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.